श्रीगुरुभ्यो नमः। हरिः ओं। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गदामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दगडाक्षलब्धैभवत् ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां। అందరికీ నమస్కారం। ఈరోజు మనం 28/6/2024 శుక్రవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసము బహుళపక్షము సప్తమి రాత్రి అంటే సాయంకాలం 4:27 వరకు ఉండి తదుపరి అష్టమి ప్రారంభమవుతున్నది। పూర్వాభాద నక్షత్రం ఉదయం 10:10 వరకు ఉండి తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్రం ప్రారంభమవుతున్నది। అలాగే అమృత ఘడియలు ఈరోజు రాత్రి అనగా రేపు తెల్లవారుజామున 4:17 నుంచి 5:48 వరకు, వర్జము రాత్రి 7:14 నుంచి 8:44 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:24 నుంచి 9:17 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:45 నుంచి 1:37 వరకు, సూర్యోదయం 5:48, సూర్యాస్తమయం 6:50, రాహుకాలం ఉదయం 10:34 రాహుకాలం ఉదయం 10:34 నుంచి 12:10 వరకు। నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను। మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి। తొందరపాటుతనం వీరికి ఎక్కువ కనబడుతుంది। నిన్న చాలా బాగున్నటువంటి ఫలితాలు ఈరోజు కాస్త ఇబ్బందికరంగా గోచరిస్తున్నాయి, జాగ్రత్త। విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి। లేనిపోని అనవసరపు అలవాట్లు మిమ్మల్ని ప్రమాదంలో నెట్టేసే అవకాశం। వ్యాపార అనుభవం లేకుండా కోట్ల కొద్ది పెట్టుబడి పెట్టేసి నేను సంపాదిస్తాను, వేల కోట్లు సంపాదించని చెప్పేసి తొందరపాటు నిర్ణయాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి। తల్లిదండ్రులతో విభేదించేటువంటి అవకాశం। అలాగే కార్మిక సోదరులకి ప్రమాద సూచన, ముఖ్యంగా రసాయన కర్మాగారాల్లోనూ కన్స్ట్రక్షన్లోనూ, అలాగే ఈ బియ్యము సంబంధించినటువంటి మిల్లు ఉంటాయి కదా, రైస్ మిల్స్లో పనిచేస్తున్న కార్మికులకి ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి। అలాగే కర్షకులకి పంట నష్టం, నకిలీ విత్తనాల బెడద, వర్షాభావ పరిస్థితి వల్ల మీకు పంట నష్టం పొందే అవకాశం కనబడుతోంది। అలాగే ముఖ్యంగా నకిలీ విత్తనాల బెడద ఎక్కువ మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చును। ప్రభుత్వ అధీకృతమైనటువంటి డీలర్స్ నుంచి మాత్రమే మీరు ఈ విత్తనాలు కొనే ప్రయత్నం చేయండి, తక్కువ ధరకు వస్తున్నాయని చెప్పేసి నకిలీ విత్తనాలు కొనకూడదు। అలాగే రైతన్నలు దయచేసి సేంద్రియ ఎరువులు వాడండి। అంటే మీకు ఆ మధ్య చెప్పాను, మే లాస్ట్ వీక్లో మనకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఒక వ్యవసాయ శాస్త్రవేత్త చెప్తున్నాడు, సేంద్రియ ఎరువులు వాడినటువంటి బియ్యాన్ని కానీ ధాన్యాన్ని కానీ ఆ యొక్క గింజలకి అంటే తృణధాన్యాలకు కానీ మంచి ధర ఉంది, ఇంటర్నేషనల్గా మంచి ధర ఉంది, రెండింతల లాభం ఉంటుందని చెప్పారు। ఇదివరకు కూడా ఈ విషయం చెప్పాను నేను। కాబట్టి సేంద్రియ ఎరువులు వాడండి, దానివల్ల మంచి పంట ఆరోగ్య భారతాన్ని మనం సృష్టించుకునేటువంటి అవకాశం ఉంటుంది। అది రైతుల చేతుల్లో ఉంది। కొంతమంది రైతులు ఇంకా రసాయనాన్ని పిచికారి చేసి 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 కూరగాయల నాశనం, నీళ్లు నాశనం, పొలాలు నాశనం ఇవన్నీ చేస్తున్నారు కనుక రైతన్నలు కాస్త మీరు మారండి। గత కాలపు వ్యవసాయ పద్ధతుల్ని అవలంబిస్తే మంచిది। ఒక 30-40 ఏళ్ల క్రితం ఉన్నటువంటి వ్యవసాయ పద్ధతులే మంచి లాభాన్ని కలిగిస్తాయి, మంచి దిగుబడి కూడా ఉంటుంది। ఈ విషయాన్ని మనవిగా ఆలోచించండి, ఆలకించండి। సరే, ఏదేమైనా ఈరోజు మీకు విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు కష్టకాలం, మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు చేపల చెల్లెల వారికి ఇబ్బంది, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, సినిమా రంగంలోనూ రాజకీయ రంగంలోనూ కళాకారుల క్రీడాకారులకి ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి। ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకు నష్టాలు, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో నష్టాలు, బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం నష్టాలు, విలేకరులు జైలు పాలయ్యేటువంటి అవకాశం ఉంది। తప్పుడు సమాచారాన్ని వ్యక్తీకరించడం వల్ల మీరు జైలు పాలయ్యే అవకాశాలు, మీకు సమన్లు తీసుకునే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండండి। ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచం అనే బిచ్చం ఎత్తుకునే అవకాశం ఉంది, జాగ్రత్త। విద్యార్థులు పక్కోడి మీద ఆధారపడడం, పక్కోడు చూపిస్తాడులే అనుకోవడం, మాస్ కాపింగ్ పాల్పడడం, అటువంటి వాటికి జాగ్రత్తగా ఉండండి। లేనిపోని అనవసరపు విషయాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి। ఆస్తి పంపకాల సమర్థతలు, కోర్టు వివాదాలు మీకు ఇబ్బంది కలిగించడం లాంటివి ఎక్కువ కనబడుతున్నాయి, జాగ్రత్త। అనేక రకాల చికాకులతో ఉండేటువంటి అవకాశం ఉంటుంది కనుక జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి। ఈ రాశి వారికి ఉదయం 7:34 నుంచి 8:05 వరకు, తిరిగి మధ్యాహ్నం 2:17 నుంచి 3:26 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు। 9, 8 అంకెలను అదృష్ట అంకెలుగా వినియోగించుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి। భగవద్గీత పారాయణం చాలా శుభాన్ని కలిగిస్తుంది కాబట్టి అటువంటి భగవద్గీత పారాయణం చేయండి। మీకు నచ్చిన అధ్యాయాన్ని లేదా 18 అధ్యాయాలు చదవండి, చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు। లేదా 9వ అధ్యాయాన్ని పూర్తిగా చదవండి,
శుభం జరిగే అవకాశాలు ఉంటాయి. అలాగే ఎవరికైనా పాలు పెరుగు దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి. కుటుంబ పరిస్థితుల్లో పెద్దవాళ్ళు చెప్పిన మాట వినండి. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకండి. లాటరీలు చూద్దాం మీకు నష్టానికి వస్తుంది. ఈ విషయాలు తెలుసుకొని ఈ అంకెలతో ఈ శుభ సమయాన్ని వినియోగించుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించి మంచి ఫలితాన్ని పొందవచ్చును. నమస్కారం. వృషభ రాశి వారికి అత్యద్భుతమైనటువంటి లాభాలు, ధనధాన్య వృద్ధి, పితృ సంబంధ వ్యక్తుల నుంచి శుభవార్త వినడం, భార్య తరపు బంధువుల నుంచి ఆర్థిక సహకారం, లేదా వ్యాపార నిమిత్తమై భార్య తరపు బంధువులు మీకు భాగస్వామిగా మారే అవకాశం, అంటే వ్యాపార భాగస్వామిగా మారే అవకాశం. మంచి ఆలోచనతో ముందడుగు వేసే అవకాశాలు, ధనధాన్య వృద్ధి, వ్యవసాయ లాభం, వృత్తిలో లాభం, విద్యలో అభివృద్ధి, ఉద్యోగంలో లాభాలు, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, శుభవార్తా శ్రవణం, మాతాపితృల సౌఖ్యం, కోర్టు వివాదాలు సమసిపోవడం, రుణ విమోచన, శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి చేసుకోవడం, కళ్యాణ సంబంధ చర్చల్లో సఫలత, ఆనంద యోగాలు, సంతాన శుభవార్తలు, కుటుంబ సౌఖ్యాన్ని పొందుకోవడం, ముఖ్యంగా ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటవడం, ఆనందకర ప్రయాణం, తీర్థయాత్ర సేవన కానీ, విహారయాత్రలు కానీ, వినోదయాత్రలు కానీ, ఈ సైన్స్ అండ్ ఎగ్జిబిషన్స్ ఉంటాయి కదా, అటువంటి వాటికి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారులు క్రీడాకారులకి విదేశాల్లో కూడా ప్రదర్శన, సినిమా రంగంలో అద్భుతం. ఈరోజు మీ సినిమా సంబంధ విషయంలో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకో. ఈరోజు ఈ రాశి వారికి విడుదలవుతున్నటువంటి సినిమా అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకునేటువంటి అవకాశం. అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగార లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అనుకూలత, వైద్యులకి, వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకోవడం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి అనుకూలవంతమైన శుభ. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి చాలా ప్రశాంతమైనటువంటి వృత్తి ఉద్యోగాలు లాభాలు. సైలెంట్గా మీరు అనుకున్న పనులు చేసుకుంటారు. చాలామంది హడావుడి పడుతూ వాళ్ళ పనులు పూర్తి చేసుకుంటే మీరు మాత్రం సైలెంట్గా మీ పనులు పూర్తి చేసుకుంటారు. ఎవరికీ తెలియదు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఎప్పుడు చేస్తున్నారు అనే విషయం తెలియకుండానే మీ పనులు మీరు పూర్తి చేసుకుంటారు. అవతలి వాళ్ళకి ఆశ్చర్యం కలిగించగలిగేటువంటి అవకాశం. విద్యాలాభం ఉంది, ఉద్యోగ లాభం ఉంది, ధనయోగం ఉంది, ఐశ్వర్యం ఉంది, ఆనందయోగం, విదేశాల స్థిర నివాసం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందకరమైన శుభజీవనం, సత్సంతాన ప్రాప్తి, వివాహ సంబంధ చర్చల్లో సఫలత, నూతన గృహయోగం, స్థలయోగం, బ్యాంకులో కానీ ఇతరత్ర కోర్టులో కానీ మీ యొక్క ధనము కానీ మీ స్థలాలు కానీ అక్కడ ఇతరుల యొక్క చేతుల్లో స్వాధీనమై ఉంటే ఈరోజు అవి మీ స్వాధీనమైనటువంటి అవకాశం ఉంటుంది. ఆస్తి పంపకం అనుకూలతలు, పెద్దల మాట గౌరవించడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో లాభాలు పొందుకోవడం, ఉత్తమమైనటువంటి కళాశాలలో ప్రవేశం లభించడం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ప్రశాంతమైన జీవనం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల లాభాలు, ఆత్మస్థైర్యం, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి లాభాలు, వైద్యులకు, వైద్య బృందాల వారికి న్యాయవాదికి అనుకూలత, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు శుభయోగం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోనూ అభివృద్ధి పొందుకోవచ్చు. రైతన్నలకి పంట లాభాలు ఉన్నాయి. పూలు పళ్ళు కూరలు పండించే వారికి లాభాలు, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, చేనేత పరిశ్రమ వ్యక్తులకి మంచి లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు మంచి లాభం. తప్పకుండా ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకుంటారు. విశేషమైనటువంటి మహారాణి, మహారాజ యోగాన్ని పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. విద్యార్థులకి అదృష్ట యోగాలు, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, అకాడమిక్, జీమాట్, శాట్ అండ్ పరీక్షల్లో అద్భుతమే సృష్టిస్తున్నారు. మీరు ఈ రోజున ఏవైనా పరీక్షలు ఈ రాశి వారికి నెంబర్ 1 ర్యాంక్ రావడం ఖాయం. ఈ రాశిలో దాదాపుగా 50,000 మంది పరీక్ష రాస్తారు స్వామి, అందరికీ ఫస్ట్ ర్యాంక్ ఎలా వస్తుంది అని అడుగుతారు. ఫస్ట్ ర్యాంక్ రాగలిగేటువంటి స్థాయి దాంట్లో ఉంది కదా మనకి. ఆ రిజర్వేషన్లు, ఈ రిజర్వేషన్లు, వీళ్ళకి ర్యాంకు, ఈ విభజనలో కూడా అందరికీ అటువంటి ర్యాంకే. కాబట్టి ఇప్పుడు మన రాజకీయ ప్రభంజనంలో ఎవరెవరికి ఎంత % రిజర్వేషన్ అది మనకు తెలియదు. ఆ రిజర్వేషన్లలో వాళ్ళకి బెస్ట్ ర్యాంక్, ఈ రిజర్వేషన్లో వీళ్ళకి బెస్ట్ ర్యాంక్, అన్రిజర్వ్డ్ కేటగిరీలో వీళ్ళకి బెస్ట్ ర్యాంక్, అలా వచ్చే అవకాశం ఉందని అర్థం. మహిళా కోట, పిహెచ్సి కోట, అది ఇంకొక కోట, ప్రతి కోటాలు చాలా ఉన్నాయి కదా. అలా చెప్తున్నాను అంటే టాప్ ర్యాంక్ పొందుకోవచ్చు అని చెప్పడం.
కాబట్టి ఆ ర్యాంకులు పొందుకునే అవకాశం, మంచి విద్యాభివృద్ధి పొందుకోవడం, అలాగే విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపారాలు, కళాకారుల క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తవ్వే వారికి, తోలు షూ పరిశ్రమలో లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల లాభం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి పొందుకునే అవకాశాలు, రాజకీయ రంగంలో అనుకూలత ఉంటుంది, రైతులందరికీ పంట లాభాలు ఉన్నాయి, పూలు పళ్ళు పండించే వారికి లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి పొందుకోవచ్చు, నిర్మాతలకి మంచి ఆర్థిక లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్టయోగం. ప్రశాంతమైన జీవనాన్ని పొందుకుంటారు. ధనధాన్య వృద్ధి, ఆర్థిక ఆనంద, శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు. నిన్నటి రోజున బాగున్న వాళ్ళకి ఈరోజు మరి వ్యతిరేక ఫలితాలు వచ్చేసాయి. కాబట్టి ఈ సింహరాశి వారికి ఈ రోజున విపరీతమైనటువంటి నెగిటివ్, చాలా ఇబ్బందికర వాతావరణం కనబడుతోంది. విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని పొందుకోవడం, పెద్దవాళ్ళ మాట పెడచెవిన పెట్టడం, ప్రేమ కలాపాలు మునిచేయడం, విద్యను అశ్రద్ధ చేయడం, వాహన వేగం. ఇప్పుడు ఈ మధ్య తల్లిదండ్రులకి డబ్బులు బాగా వస్తున్నాయి. మరి అందరూ కూడా మన దేశంలో డబ్బులు లేవు, అప్పులు అంటారు. కానీ ప్రతి ఒక్కళ్ళ దాంట్లో, ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఎంతో కొంత, కనీసం 2 లక్షలు 3 లక్షలు బ్లాక్ మనీ ఉన్న విషయం వాస్తవం. ఎగువ మధ్యతరగతి వాళ్ళల్లో, సరే దిగువ మధ్యతరగతి వాళ్ళలో 50,000 60,000 ఉండొచ్చు. సో ఇంకా ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకి లేకపోవచ్చు. కానీ మోర్ దెన్ 70% భారతీయుల దగ్గర మనకి ప్రతి ఇంట్లో కూడా 3 లక్షల 4 లక్షల రూపాయలు ధనం ఉందనే విషయం వాస్తవం. ఒప్పుకోవాలి మనం కూడా. దానికి లిక్విడ్ క్యాష్ లేకపోయినా బంగారు రూపంలో కానీ ఇంకో రూపంలో కానీ ఖచ్చితంగా ఉంటుంది అది. బట్ ఇటువంటి ఈ రోజున మీరు అటువంటి ధనం ఎక్కువ ఉండడం వల్ల పిల్లలకి బైకులు కొనిస్తారు. రేసింగ్ బైక్ 3.5 లక్షలు, 5.5 లక్షలు, 10.5 లక్షల బైకులు కొనిస్తున్నారు. ఆ బైకులతో పిల్లలు ఇంటర్మీడియట్, డిగ్రీ చదివే వాడికి లైసెన్స్ లేకుండా వెళ్ళి వాడు ఫ్రెండ్స్తో పోటీ పడి ప్రమాదంలో పడతాడు. ఇంకొక మెట్టు పైకెక్కి డిగ్రీ ఫస్ట్ ఇయర్ రాగానే లేదా బీటెక్లో ఫస్ట్ ఇయర్ రాగానే వాడు గర్ల్ ఫ్రెండ్ని మెయింటైన్ చేస్తాడు, ఈ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ని మెయింటైన్ చేస్తుంది. వాళ్ళిద్దరు కలిసి రయ్యమంటూ వెళ్ళిపోతున్నారు, ఆకాశంలో వెళ్తున్నారు. అలా ఆకాశంలో వెళ్తున్నటువంటి ఆ వేగం కాస్త పైలోకాలకి తీసుకెళ్తుంది, అందులో సందేహం లేదు. ఆకాశంలోకి వెళ్తారు. ఇంకా మనకు కనిపించే భూలోకం మీద కనిపించే అవకాశం కష్టం. ఏంటంటే ఇంత వెటకారంగా చెప్తారు మీరు అంటే, ఇలా చెప్తే మీకు అర్థమవుతున్న భావన నాది. ఇలా స్టోరీగా అల్లి చెప్తే మీకు మైండ్లో ఉంటుందని. పిల్లలకి అంతంత ఖరీదైన బైకులు కానీ, లైసెన్స్ లేకుండా, సెన్స్ లేకుండా వాళ్ళకి బైకులు ఇవ్వడం అనేది మంచిది కాదు. వాళ్ళకి లైసెన్స్ లేదు, మనకి సెన్స్ లేదు. వాళ్ళ బైకులు ఇచ్చి వాళ్ళని పంపిస్తున్నాం. వాడు లారీ కింద పడతాడు. లారీ ఓడికి ఎక్కడ కూడా నష్టం జరగదు, బస్సు ఓడికి నష్టం జరగదు. మన కడుపు కోత మనకే మిగులుతుంది. కాబట్టి పిల్లల్ని అటువంటి బైకులు కొనియకండి, అలా వాళ్ళని ప్రోత్సహించకండి. ఇది నా యొక్క ఉద్దేశం. ఇవాళ అటువంటి ప్రమాదం జరిగే అవకాశం, మద్యపాన సేవనం, దానివల్ల ఇబ్బందులు, కుటుంబ సంబంధ విషయాలు ఇబ్బందులు, చికాకు, భార్యాభర్తల మధ్య వ్యతిరేకత, ప్రేమ కలాపాల నష్టం, విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, సినిమా రంగంలో ఇబ్బందులు, కళాకారుల క్రీడా నష్టాలు, పితృ సంబంధ వ్యక్తుల నుంచి ఏదైనా దుర్వార్తా శ్రవణం, అనుమానాస్పదమైనటువంటి వ్యక్తుల వల్ల ప్రమాదాలు, ఇంట్లోని వస్తువులు దొంగతనం జరగడం, సువర్ణాభరణాలు పోగొట్టుకోవడం, ఏదో బస్సులోనో రైల్లోనో మీ యొక్క ధన సంచులు కానీ బంగారు సంచులు కానీ వదిలిపెట్టి వచ్చేయడం, అది మళ్ళీ మీకు దొరికేటువంటి అవకాశం లేదు. ఉద్యోగ నష్టం, అలాగే ఇక వ్యాపార పరంగా నష్టాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్, ఈవెంట్ వారికి, సోషల్ మీడియా, సాటిజన్స్ల వారికి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారం, కన్స్ట్రక్షన్లో ముఖ్యంగా నష్టాలు పొందుకోవడం, ఎల్ఐసి, మెడికల్, గృహ నష్టాలు, వైద్య బృందాల న్యాయవాదుల కష్టకాలం, మత్స్యకారులకి ప్రమాదాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ నష్టం, రైతన్నలు మోసపోయే అవకాశం, పూలు పళ్ళ వ్యాపారం నష్టాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వంలోకి కరువు కాలం, అవమానాల కాలం, జ్యోతిష్య పని తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగే సూచనలు కనబడుతున్నాయి. కనుక జాగ్రత్తగా ఉండండి. తప్పనిసరిగా మీరు భగవంతుని యందు నిశ్చలమైనటువంటి భక్తి విశ్వాసాలు ఉంచుకోవాల్సిందే. నేను నాస్తికుణ్ణి, మాస్తికుణ్ణి, ఇంకొకణ్ణి అనుకొని పెట్టుకోక్కర్లా. మనము విధేయతగా భగవంతుని నమ్మాల్సిందే. మీరు శక్తి అనేటువంటి ఎనర్జీ భగవంతుడు. ఆ భగవంతుడు నమ్మడం వల్ల మీకు శుభం జరుగుతుంది. ఇవాళ మీరు తప్పకుండా గణపతిని ఆరాధన, లక్ష్మీదేవి అష్టోత్తరం, దుర్గాదేవి అష్టోత్తరం, దుర్గమ్మ వారి గుడికి వెళ్ళి అభిషేకము, అర్చన చేయించడం ఖచ్చితంగా చేయండి. సదా భగవన్నామ స్మరణ, భగవద్గీత శ్లోకాలు 1 నుంచి 5 అధ్యాయాల వరకు చదవండి. తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభయోగం కలుగుతుంది. వీరికి ఉదయం 9:10 నుంచి 10:21 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 2 అంకెల దృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. వస్తులాభము, వాహన యోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, శుభకార్యాచరణ, సత్సంతాన ప్రాప్తి, కుటుంబ వృద్ధి,
వివాహ సంబంధ చర్చల సఫలత, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థులకు విద్యాలాభం, మాతృ సంబంధ వ్యక్తుల నుంచి ఆకస్మిక ధన ప్రాప్తి, పితృ సంబంధ వ్యక్తుల నుంచి ఆస్తులు కలిసి వచ్చే అవకాశం, కళాకారుల క్రీడల అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభం, అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి శుభయోగాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం డోరు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం డోరు, సోషల్ మీడియా, సర్జనిస్టుల వారికి కూడా లాభాలు ఉన్నాయి. విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, విదేశాల్లో స్థిర నివాసాన్ని పొందుకోవడం, తప్పకుండా ఈరోజు మీరు అనుకున్నది సాధించగలిగే అదృష్ట యోగాలు. ఆరోగ్య లాభం ఉంటుంది, మంచి ప్రయాణ లాభాలు, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం, రైతన్నలకి పంట లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్ చెప్పడానికి అనుకూలం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో లాభాలు పొందుకోవచ్చు, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహమంత్రికి శుభయోగాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువులకు అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో కూడా మంచి లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. ఇలా అన్ని రకాల అనుకూలతలు పొందుకునే శుభకరమైనటువంటి రోజుగా చెప్పబడుతోంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి అదృష్టయోగం, ఆనందాది శుభయోగం, వస్తులాభం, వాహన యోగం, ధైర్యం, స్థైర్యము, కుటుంబ వృద్ధి, సత్సంతాన ప్రాప్తి, పెద్దవారి అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటవడం, కళాకారుల క్రీడల లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు, ఆధ్యాత్మికటువంటి ప్రయాణాలు, ప్రయోజనాలు పొందుకోవడం, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరల లాభాలు, విద్యార్థికి అనుకూలత, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, ధరయోగం బాగా ఉంది. పట్టుదలతో ఈరోజు మీకు షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల చూడడం వల్ల ధర ప్రాప్తి, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరల లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువులకు అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, పెట్రోలియం, బేకరీ, వినోదపదార్థాలకి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, ఈవెంట్ మెన్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను లాభాలు పొందుకోవచ్చు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో అనుకూలత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి లాభాలు, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అదృష్ట యోగం, అలాగే వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఆనంద యోగాలు, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ జట్లకి లాభం, ప్రశాంతమైన జీవనం ఈరోజు మీకు కలిసి వచ్చేటువంటి శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 3, 7 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. వస్తు లాభము, వాహన యోగం ఉంది. కాకపోతే అరువు చేసి పరువు పోగొట్టుకునే అవకాశం కూడా ఉంది. మరి ఇదేంటి స్వామి మళ్ళీ మీరు ట్విస్ట్ చేస్తారు మాకు అంటే, అనవసర గొప్పతనం కోసం, అనవసరమైనటువంటి భేషజం కోసం, ఇతరుల మధ్యలో, ఇతరుల ముందు గొప్పతనాన్ని ప్రకటించుకోవడం కోసం అప్పు చేసి పప్పు కూడు చందాన ఉంటుంది వాళ్ళ. మరి వాళ్ళ బాగున్నట్టా లేనట్ట మీరు ఆలోచించుకోండి. కానీ జాతకంలో మాత్రం వస్తువాహన సౌలభ్యం, సువర్ణాభరణ ప్రాప్తి, ప్రయాణ లాభం ఉంది, తీర్థయాత్ర సేవన ఉంది. తీర్థయాత్రకి ట్రైన్లో వెళ్ళొచ్చుగా, అబ్బే మనకి కుదరదండి, నేను ఫ్లైట్లో వెళ్తాను, అందరు బంధువులందరూ ట్రైన్లో వెళ్తే మీకు అది అర్జెంట్ పడినట్టుగా క్రియేట్ చేసుకొని మీరు, మీ ఆవిడ, మీ కొడుకు, మీ కూతురు, నలుగురు మాత్రమే ఫ్లైట్ వెళ్ళిపోతారు. అంటే గొప్పల కోసం వాళ్ళు ట్రైన్లో దిగేసరికల్లా మీరు ఆ మర్నాడు ఫ్లైట్లో దిగిపోయి తిరుపతి కొండపైన ఉంటారు. మీరు ఆమె వచ్చేసామరా గొప్పతనం కోసం. తీరా చూస్తే ఏమిది, బయట మీకు ₹1,00,000 అప్పు ఉంటుంది. ఎందుకంటే రానుబోను 40,000 ఛార్జీలు, 80,000 ఛార్జీలు, 20,000 క్యాబు, ₹1,00,000. ఆలోచించండి. అదే ₹1,00,000లో ₹10,000 మనకి కిరాయి పోయినా, ₹10,000 మనం అక్కడ పుణ్యక్షేత్రాలు తిరిగినా, ₹10,000 దాన ధర్మాలు చేసినా, ₹70,000తో ఏదైనా అదే క్షేత్రంలోనే ఒక నిర్మాణం ఏర్పాటు చేయవచ్చు, ఒక టాయిలెట్ కట్టేయచ్చు, ఒక గుడిసె వేయచ్చు, ఒక స్టేజ్ వేయచ్చు. హుండీలో వేయకండి, డబ్బులు మాత్రం హుండీలో వేయకండి. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఏ దేవాలయంలో కూడా, ప్రభుత్వాధీనమైన దేవాలయాల్లో హుండీలో మీరు డబ్బులు వేయకండి. ఇది ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు. సరే, కాబట్టి ఈ రకమైనటువంటి శుభయోగాలు జాతకంలో కనపడుతున్నాయి. అలాగే వ్యాపారం కూడా ఉంటుంది. వ్యాపార పరంగా ఏమిటి, ₹1,00,000 పెట్టుబడి దగ్గర ₹2,00,000 పెట్టుబడి పెట్టడం, ఏదైనా ఫంక్షన్ కోసం 50,000 ఖర్చు దగ్గర 70,000 ఖర్చు పెట్టడం, ఇలాంటి వాటి వల్ల మీకు ఆర్థికమైనటువంటి నష్టం ఉంటుంది. కానీ అక్కడ 10 మందిలో గౌరవాన్ని పొందుకోవచ్చు, ఆనందాన్ని పొందుకోవచ్చు, తాత్కాలిక విషయం ఉంటుంది. కాబట్టి మీరు ఆలోచించుకోండి మంచి ఉందా లేదా అనేది. విద్యార్థులకు మంచి కాలమే, ఎందుకంటే వాళ్ళకి బెటర్ ర్యాంక్ రాకపోయినా పాస్ అవ్వడం గ్యారెంటీ.
పరీక్షల్లో విజయం సాధిస్తారు. ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగ లాభం ఉంటుంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తవ్వే వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను లాభాలు ఉన్నాయి. పర్వాలేదు, కొంతవరకు మీకు అనుకూలంగా శుభ పరిణామాలు కనబడుతున్నాయి. కుటుంబ వృద్ధి, సంతాన ప్రాప్తి, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు పొందుకు, రుణవిమోచనం, మత్స్యకాలకి మత్స్య సంపద, రోజులు, చేపల లాభం, అలాగే ప్రయాణ లాభం, ముఖ్యంగా శుభకరమైన వస్తువాహనాలు కొనుగోలు చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి ఆదరణ బాగా ఉంటుంది. ఈరోజు మీకు ఆనందం ఉంది. మరి ఆ విషయంలో ఆలోచించుకొని అప్పులు చేయకుండా ఉన్నంతలో తృప్తిగా మీరు ప్రయాణం చేస్తే సుఖము, సంతోషం, ఆనందం, 10 మందిలో గౌరవాన్ని పొందు, ఉమ్మడిగా కలిసి వెళ్తే ఆనందం ఉంటుంది. ఆ విషయాన్ని గుర్తించండి. ఏదేమైనా ఈ రాశి వారికి శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి ప్రమాద హేతు, విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, కళాకార క్రీడగా అవమానాలు, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ విపదాలకు ఇబ్బందులు, కొత్త వ్యాపారం కూడదు, భాగస్వామ్య వ్యాపారతో జాగ్రత్త, ఇంట్లో భార్యాభర్తల మధ్య 3వ వ్యక్తి జోక్యం, ప్రమాదాలు, సింపుల్ అక్రమ సంబంధాలు మీకు ప్రమాదాన్ని కలిగించబోతున్నాయి. పచ్చని కాపురం భ్రష్టు పట్టిన అవకాశం కనబడుతుంది. మరి కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? మనం అన్య స్త్రీ, అన్య పురుష పరిచయాన్ని దూరం జరుపుకోవాలి. అనవసరమైనటువంటి వ్యామోహాలకి లోను కాకుండా చూసుకోవాలి. విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, అలాగే సినిమా రంగంలో నష్టాలు, రాజకీయ రంగంలో ఇబ్బందులు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారి, జ్యోతిష పండితులు అవమానాలు, నష్టాలు. జ్యోతిష పండితులు డిబేట్లలో పాలు పంచుకోకండి, ప్రమాదాలు ఎక్కువ ఉంటారు. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం, విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో పెట్టుబడి పెట్టకూడదు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను నష్టాలు ఎక్కువగా ఉంటుంది. మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు. రోజులు, చేపలు చెల్లే వారికి ఇబ్బంది. ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి నష్టాలు. వైద్యులకు, వైద్య బృందాల వారికి కూడా ఇబ్బందికర వాతావరణం. రైతన్నలు మోసపోయే అవకాశం. నకిలీ విత్తనాలు బెడద లేదా వర్షాభావ పరిస్థితి మీకు నష్టాన్ని కలిగిస్తుంది. లేనిపోని అనవసరపు ఇబ్బందులు, చికాకు. అప్రమత్తంగా ఉండడం, భగవద్గీత పారాయణం, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయడం తప్పకుండా మీకు అనుకూలత ఉంటుంది. భగవద్గీతలో కూడా 9 నుంచి 15 అధ్యాయాలు చదవండి. శుభకరంగా ఉంటుంది. అనుకూలవంతమైన పరిణామాలు ఏర్పడతాయి. ఈ రాశి వారికి ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు, తిరిగి 10 గంటల 50 నిమిషాల నుంచి 11 గంటల 29 నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. విశేషమైనటువంటి జనాదరణ వల్ల రాజకీయ నాయకులకి అనుకూలత. ఎక్కడైనా ఒక చోట కొన్ని చోట్ల బై ఎలక్షన్ జరుగుతున్నా, లేదంటే మొన్న ఎలక్షన్స్లో అక్కడ బయలుదేరుతున్నా, ఇంకేదైనా జరిగినా, లేదా రాజ్యసభ కోసం మిమ్మల్ని నామినేట్ చేయడము, ఇతరత్ర ఏవైనా రాజకీయంలో మీకు ఒక ప్రస్థానం మొదలవడము, ఊహించినటువంటి ఒక పాత్ర, అంటే రాజకీయ రంగంలో ఒక మంచి ముఖ్యమైనటువంటి పాత్ర పోషించేటువంటి అవకాశం రావడము జరగబోతుంది. రాజకీయ నాయకులు శుభవార్త. కళాకారుల క్రీడగా అభివృద్ధి. సినిమా రంగంలో నటీనటులకి, దర్శక నిర్మాతలకి లాభాలు. ఇక బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయాల అనుకూలత, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ కూడా మంచి లాభాలు. ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి అత్యంత అనుకూలత. పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభం. అలాగే మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, చిట్ ఫండ్, ఫైనాన్స్, విద్యాలయ, వ్యాయామ, స్వర్ణకార వ్యాపారస్తులకి శుభయోగాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో లాభాలు. నర్సరీ తోటలు, పూజాద వ్యాపారంలో కూడా లాభం. రైతన్నలకి మంచి మేలు కలిగేటువంటి పంట సమృద్ధిగా ఉంటుంది. ఆనందకరమైనటువంటి పంట ఉంటుంది. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోనూ, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం వ్యాపారంలో కూడా లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. పట్టుదలతో కార్యసిద్ధి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం. విద్యార్థికి విద్యాలాభం. ప్రయాణ లాభం. వాహన సౌఖ్యం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలో లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్లో కలిసి వచ్చే అవకాశం. బిట్ కాయిన్స్, లాటరీ వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి. ఇదంతా మీకు శుభకరం, మంగళప్రదంగా చెప్పబడుతుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారికి కూడా ఆనందకరమైనటువంటి సంపద, వస్తువాహన సౌలభ్యం, వృత్తి ఉద్యోగాదుల లాభాలు, విద్యాభివృద్ధి, శుభకరమైనటువంటి వార్త వింటారు. సంతాన లేదా వివాహ సంబంధ చర్చల్లో సఫలత, విజయాన్ని పొందుకోవడం, పరీక్ష విజయం కావచ్చు, లేదా రాజకీయ రంగ విజయం కావచ్చు, ఏదైనా సరే ఒక ఉన్నత స్థాయి విజయాన్ని పొందుకోవడం, గృహయోగము, ధనయోగము, కోర్టు వివాదాలు అనుకూలంగా మారడం, అలాగే కోర్టు ఉన్నటువంటి ఆస్తులు కానీ, ధనము కానీ మీ చేతికి అందేటువంటి అవకాశాలు,
కళాకారుల క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ఆర్థిక ఆనందాది శుభయోగాలు, ధనవృద్ధి, కార్యసిద్ధి, వస్తువాహన సౌలభ్యము, కుటుంబ వృద్ధి పొందుకోవడం. అలాగే విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారాల అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల లాభం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చును. ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజర్లకి అనుకూలత, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైనటువంటి శుభస్థితిగా చెప్పవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో లాభాలు పొందుకోవచ్చును. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులు కూడా మంచి లాభాలు. ప్రశాంతమైన, ఆర్థికపరమైన, ఆరోగ్యపరమైన, వస్తువాహన సౌలభ్యాన్ని, వ్యాపార వృద్ధిని, విదేశాల్లో ప్రయాణాన్ని, లాభాన్ని పొందుకునే శుభమైనటువంటి రోజు చెప్పవచ్చు. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారికి విజయ పరంపర ఈ రోజు నుంచి మరి ప్రారంభమవుతుందో లేదు కానీ ఈరోజు మాత్రం అద్భుతమైనటువంటి విజయ పరంపర. లేచింది మొదలు శుభవార్తతోనే లేస్తారు. విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ సంబంధ చర్చల్లో సఫలత, శుభకరమైన సంతాన వార్త వినడం, మాతృసౌఖ్యం, పితృసౌఖ్యం, విద్యా ఉద్యోగంలో విదేశాల్లో స్థిరమైనటువంటి స్థితి పొందుకోవడం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో అనుకూలత, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారి లాభాలు పొందుకోవచ్చు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి లాభవంతమైన శుభస్థితి. పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి అనుకూలత. రాజకీయ రంగంలో శుభయోగాలు, కళాకారుల క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో శుభయోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు అత్యంత అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పవచ్చును. బంధుమిత్రులతో ఆనందకరమైన జీవనం, తప్పకుండా ఆర్థిక విషయాల్లోనూ, కోర్టు విషయాల్లోనూ శుభయోగాలు. పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటవడం, చేతి నిండా ధనం ఉండడం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార వృద్ధి, తీర్థయాత్ర సేవన చేసుకునే అవకాశాలు ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.